హాయ్ హలో వెల్కమ్ టు రాణి గుల్జార్ వ్లాగ్స్. ఈరోజు మనం చేస్తున్నది, మీరు చూస్తున్నది ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. ఓకే, దీనికోసం ప్రాసెస్ మనం చూసుకుందాం. ఏమేం కావాలో: బాయిల్డ్ ఎగ్స్ 4, జింజర్ గార్లిక్, ఉప్పు కారం అండ్ పసుపు, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్, పెరుగు అండి. ముందుగా ఒక చిన్న గిన్నెలో ఎగ్ వైట్ని తీసుకొని దానిలో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకొని, దీనిలో మనం ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఉడికించిన గుడ్లను డిప్ చేసుకొని వాటిని మనం వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక వాటిని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఇలా డిప్ చేసుకొని ఎగ్ వైట్లో ఆ ఎగ్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ప్రతి ఒక్క పీసెస్ని ఆ ఎగ్ వైట్లో మనం ముంచుకొని ఇలా ఫ్రై చేసుకొని ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక ఈ యొక్క ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి అన్నిటిలోనికి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫ్రై చేసిన ఎగ్స్ పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని దానిలో మనం తరిగిన ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకొని దానిలో దాల్చిన, యాలకులు, లవంగాలు వేసుకుందాం. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. దానిలోనే కాజు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కాజు వేసుకొని ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు లైట్గా బ్రౌన్ కలర్గా లైట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, అలాగే కొత్తిమీర కూడా దానిలో వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ అయిపోయిన తర్వాత మరలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీనిలో యాలకులు, లవంగాలు, దాల్చిన వేసుకొని ఫ్రై చేసుకుందాం. దానిలో ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని అడుగు పట్టకుండా ఒకసారి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ యొక్క మిశ్రమంలో కొంచెం వాటర్ వేసుకొని బాగా దగ్గరగా అయ్యేటట్టు ఉడికించుకుందామండి. తర్వాత దానిలో దగ్గరగా అయ్యాక జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత దానిలోనే కొంచెం పసుపు, తగినంత కారం, ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని దగ్గరగా అయ్యేటట్టు చేసుకుందాం. ఇది దగ్గరగా అయిన తర్వాత మళ్ళా నీళ్ళు పోసుకొని దీన్ని ఉడికించుకుందామండి. ఈ గ్రేవీని కొంచెం మనకి చిక్కబడే వరకు, ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత దానిలో పెరుగు వేసుకొని మరొకసారి బాగా కలుపుకుందామండి. సిమ్లో పెట్టుకోండి. పెరుగు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుందామండి. ఇదంతా కూడా దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దగ్గరగా అయ్యిందండి. ఇలా రావాలి. కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత బాగా కలుపుకొని దీనిలోనే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యే వరకు మరొకసారి మనం మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇదంతా బాగా కలిపి మరలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇవన్నీ 10 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ పైకి వస్తుంది కదా, చూడండి ఎంత బాగా ఆయిల్ అనేది పైకి తేలిందో. ఈ విధంగా అయ్యే వరకు మనం ఉడికించుకొని మరొకసారి కింద నుంచి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత దీనిలోనే ఫ్రెష్ క్రీము ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత దానిని మరొకసారి కలుపుకున్న తర్వాత దీనిలోనే కసూరి మేతిని కొంచెం తీసుకొని వేసుకుందామండి. కసూరి మేతిని వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర అయ్యాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలో సర్వ్ చేసుకుంటే
ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు దగ్గరగా అయింది కదా, కొత్తిమీర వేసుకున్న తర్వాత వేరొక బౌల్లో తీసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా కాకుండా ఎగ్స్ని ఇలా ఒకసారి వండి చూడండి. అన్నం, చపాతీ, రోటీల్లోనికి బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.